హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక అరుణ్ రోజాని పెళ్లి చేసుకోవడం చూసి సహించలేక దీక్ష తన రూమ్లోకి వెళ్ళగానే ఇక జగదీష్ కావాలని, చూసావా చెల్లమ్మ, నా బిడ్డ ఏం చేసుకుంటుందో ఏమో, రూమ్లోకి వెళ్ళిపోయింది. చెల్లమ్మ పద, నీ కోడల్ని పిలువు, లేకపోతే ఏదైనా జరగరాని అపార్థం జరిగిపోతే నిన్ను అస్సలకే ఊరుకోను చెల్లమ్మ. ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నారు? దీక్ష ఎప్పటికైనా నా కోడలే. అరుణ్ దాన్ని పెళ్లి చేసుకొనొస్తే నా కోడలవుతుందా? దీక్షతో మాట్లాడతానన్నయ్య. ఇక రమాదేవి దీక్ష రూమ్ దగ్గరికి వచ్చి, అమ్మా దీక్ష, తలుపు తీయమ్మా, మీ అత్తయ్య నీకు మాటిస్తుంది, తప్పకుండా అరుణ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నారు? నా కళ్ళ ముంగట అరుణ్ బావ ఆ రోజాని పెళ్లి చేసుకొని వచ్చాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటాడని నువ్వెలా అనుకుంటున్నావత్తా? అందుకే నేను కూడా నిర్ణయం తీసుకున్నానత్తా. అరుణ్ బావ నా మెడలో తాళి కడితేనే నేను బయటికి వస్తానత్తా, లేకపోతే ఉరేసుకొని చనిపోతాను. ఇది విని జగదీష్ భ్రమరాంబిక ఏడుస్తూ, చూసావా వదిన, నా బిడ్డ ఏం చేస్తుందో? అమ్మ చెల్లమ్మ, ఇప్పుడే చెప్తున్నాను, నా గురించి నీకు తెలుసు కదా చెల్లమ్మ. ఒకవేళ గనక నా బిడ్డకు జరగరాంది జరిగితే అల్లుణ్ణి వదిలిపెట్టను. అన్నయ్య, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? దీక్షతో నేను మాట్లాడతాను. దీక్ష, తలుపు తీయమ్మా, ఇప్పుడే ఈ క్షణమే అరుణ్ నీ మెడలో తాళి కడతాడు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ తలుపు తీ. నిజమా అత్తయ్య? అరుణ్ బావ నా మెడలో తాళి కడతాడా? తప్పకుండా కడతాడు. నువ్వు డోర్ తీయమ్మా అని అనేసరికి దీక్ష సంతోషంతో ఇక డోర్ని తీయగానే రమాదేవి ఏడుస్తూ అరుణ్ దగ్గరికి వచ్చి, అరుణ్, నాకు ఒక సహాయం చేసి పెడతావా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను సహాయం అడగడం ఏంటి? ఏం చేయాలి అరుణ్? నువ్వే నేను అనుకున్నాను. ఇప్పుడు నేను నీ కాళ్ళ కింది దాన్ని అయిపోయాను కదా, అందుకే సహాయం కోరుతున్నాను. అలా మాట్లాడకమ్మా, నీకు ప్రమాణం వేసి చెప్తున్నాను. నీకు ఏం చేయాలో చెప్పమ్మా. మరి ఈ రమాదేవి మాటపై నిలబడతావా? నిలబడతానమ్మా, తప్పకుండా నిలబడతాను. ఇక రోజా మనసులో ఈ రమాదేవి ఏదో చేయాలనుకుంటుంది. ఒకవేళ ఈ అరుణ్ మాటిచ్చాడంటే తప్పకుండా చేసిస్తాడు. ఎలాగైనా సరే అడ్డుపడాలి, లేకపోతే అరుణ్ని దూరం చేసేస్తుంది. సార్, మీతో మాట్లాడాలి. ఏ రోజా, నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను. అయినా నువ్వెవతివే నా కొడుకుతో మాట్లాడుతుంటే సార్ అని పిలుస్తున్నావు? ఇక అరుణ్ వెంటనే, రోజా కాస్త ఆగు, మా అమ్మ మాట్లాడుతుంది కదా, మా అమ్మ మాట్లాడేటప్పుడు ఎందుకు మధ్యలోకి వస్తున్నావు? అమ్మా, ఏంటమ్మా, చెప్పమ్మా. సరే అరుణ్, నాతో పాటురా. ఇక రోజా కూడా అరుణ్తో వస్తుంటే, ఏ రోజా, నువ్వెక్కడికే, ఇక్కడనే ఉండు. నువ్వు నా కాలి కింద చెప్పు లాంటి దానివి, అలాంటి దానివి నువ్వు నా వెనుక వస్తావా? నువ్వెప్పుడైనా నా కింద పని మనిషివే, అర్థమైందా రోజా? ఇక రమాదేవి అరుణ్ని దీక్ష దగ్గరికి తీసుకెళ్ళి, అరుణ్, నువ్వు దీక్షను పెళ్లి చేసుకో. ఏంటి మామ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకు ముందే కదా నేను ఇష్టపడే రోజా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ నాకు దీక్ష అంటే ఇష్టం లేదమ్మా. నువ్వు బలవంతం పెడితే నేనెందుకు పెళ్లి చేసుకుంటానమ్మా? మరి ఈ అమ్మకు మాటిచ్చావు కదరా, మరి అమ్మ మాటను నిలబెట్టుకుంటావా లేదా? నిలబెట్టుకుంటానంటే దీక్షను పెళ్లి చేసుకో, నిలబెట్టుకోనంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఈ మొహం ఎన్నటికీ చూంచకు. ఇక అరుణ్ లేడని, చనిపోయాడని అనుకుంటాను. మామ్, అలా మాట్లాడకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ కాలు పట్టుకుంటాను మామ్, దయచేసి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు. మరి ఈ అమ్మ కావాలనుకుంటే దీక్ష మెడలో తాళి కట్టు అని అనేసరికి అరుణ్ బాధతో దీక్ష మెడలో తాళి కడతాడు. ఇక రమాదేవి సంతోషంతో దీక్షను, అరుణ్ని ఆశీర్వదిస్తుంటే ఇంతలో రోజా వచ్చి, ఏంటి సార్, ఏం చేస్తున్నారు? మీరు నన్ను ఇష్టపడి కదా పెళ్లి చేసుకున్నారు, మరి మీరేంటి సార్ ఈ దీక్షను పెళ్లి చేసుకున్నారు? అంటే అది రోజా, మా మాటను నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో తెలియక దీక్షను పెళ్లి చేసుకున్నాను. కానీ సార్, మరి నన్నెందుకు మోసం చేయాలనుకున్నారు? మీ అమ్మ ఇష్టం ప్రకారమే దీక్షను పెళ్లి చేసుకోవచ్చు కదా సార్. ఇక రమాదేవి కోపంతో, ఏంటే నోరులేస్తుంది? నువ్వే నా కొడుకును వలలో వేసుకొని ఇప్పుడు నా కొడుకుని ఎదురిస్తున్నావా? వాడు నీకు డివర్స్ ఇచ్చేస్తే నీ దారి నువ్వు చూసుకో, వాడి దారి వాడు చూసుకుంటాడు, అర్థమైందా? ఇక రోజా మనసులో, ఇదేంటి ఇలా జరుగుతుంది? ఈ కోటకు నేనే మహారాణిని అనుకున్నాను,
కానీ సార్ నాకు తెలియకుండా దీక్షను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాగైనా సరే అరుణ్ని నా గ్రిప్పులో పెట్టుకోవాలి. ఇక రమాదేవి కోపంతో, ఏంటి రోజా, ఏం ఆలోచిస్తున్నావు? అరుణ్ని నీ మాటలతో లొంగదీసుకోవాలనుకుంటున్నావు కదా? ఈ రమాదేవి ఉన్నంత వరకు నీ మాటలు ఏవీ సాగవు, గుర్తుపెట్టుకో రోజా. ఇక ఇంతలో హర్ష చూసి, ఏంటి రమా, ఇక్కడ ఏం జరుగుతుంది? వీడు దీక్షను పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక రోజా మనసులో, ఇదే మంచి పాయింట్, ఏడవాలి, ఏడ్చి బెదిరించాలి. ఇక రోజా ఏడుస్తుంటే ఇంతలో హర్ష వచ్చి, ఏంటమ్మా ఇక్కడ ఏం జరిగింది? మామయ్య, అత్తయ్య ఏం చెప్పిందో తెలీదు కానీ సార్ దీక్షను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు ఇలా చేశావు అంటే, మేడం గారేమో నీకు డివోర్స్ పేపర్స్ ఇస్తారు, నీ దారి నువ్వు చూసుకో అంటున్నారు సార్. నా సర్వస్వం మొత్తం అరుణ్ సార్ అనుకున్నాను, కానీ ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది సార్ అని రోజా ఏడుస్తుంటే, అమ్మా నువ్వు ఊరుకోమ్మా, నీకు నేనున్నాను. ఇక రోజా మనసులో, అదే కదా నాకు కావాల్సింది. నేను బలహీనతల్ని పట్టుకుంటే కదా నాకు బలం వచ్చేది. ఇక మిమ్మల్ని నేను ఒక పావురంలా వాడుకుంటాను. ఇక హర్ష వెంటనే అరుణ్ దగ్గరికి వచ్చి, ఏంటి అరుణ్, ఏం జరుగుతుంది? అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వు తెలివుండే ఇలా చేశావా? డాడ్, అంటే అది అమ్మ మాటను నిలబెట్టుకోవడానికి దీక్షను పెళ్లి చేసుకున్నాను డాడ్. అంటే అమ్మ ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోమంటే ముగ్గురిని కూడా పెళ్లి చేసుకుంటావారా? ఏంటి డాడీ, ఏం మాట్లాడుతున్నారు? మరి ఏంట్రా, రోజా నీకోసం వచ్చింది. తన మనసు తెలిసి కూడా మరి నువ్వు దీక్షను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? ఇక వెంటనే జగదీష్ మాట్లాడుతూ, అంటే నా బిడ్డ చనిపోయినా పర్లేదా బావగారు? అరుణల్లుడు నా బిడ్డను పెళ్లి చేసుకోకపోతే బయట నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, ఎలా జీవిస్తుంది? అందరూ అడుగుతారు, అరుణ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని. నా బిడ్డ బయట ఏం సమాధానం చెప్తుంది? మీరే ఒకసారి ఆలోచించండి బావగారు. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, కానీ అరుణ్కి దీక్ష అంటే ఇష్టం లేదు, అందుకే కదా లేచిపోయి రోజుని పెళ్లి చేసుకున్నాడు. మరి వాళ్ళ ప్రేమను కూడా మనం స్వీకరించాలి కదా. అప్పుడు జగదీష్ మాట్లాడుతూ, ఓహో, అంటే నీ కోడలు గురించి ఆలోచిస్తున్నావు కానీ మీ దీక్ష కోడలు గురించి ఆలోచించరా బావగారు? నేను అందరినీ సమానంగా చూస్తాను జగదీష్. మరి అలాంటప్పుడు నా బిడ్డకు కూడా న్యాయం చేయి బావగారు. అలా అయితే నా చిన్న కొడుకు ఉన్నాడు కదా, దీక్షను పెళ్లి చేసుకుంటాడు. ఇది విని జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? ప్రేమ్ దీక్షను పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే ప్రేమ్ చామంతిని లవ్ చేస్తున్న విషయం రమాదేవికి హర్షవర్ధన్కి చెప్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.